హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెచ్ఆర్ ఎలక్ట్రికల్ ట్యుటోరియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటి అంటే గేట్ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ సిలబస్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గేట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో గేట్ ఎగ్జామ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లేదంటే ఎలక్ట్రికల్లో మనకి 12 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఏంటి అంటే యాప్టిట్యూడ్, జనరల్ యాప్టిట్యూడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్. జనరల్ యాప్టిట్యూడ్, మ్యాథ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మోస్ట్లీ ఈ రెండు సబ్జెక్ట్స్ నుంచే మనం ఈజీగా 25 మార్క్స్ అనేవి మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇస్తారు. మినిమం 25 మార్క్స్ అయితే ఎగ్జామ్లో ఇస్తారు. క్వశ్చన్స్ 25 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ఈ రెండు సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి. సో అందుకే ఎవరైనా బెటర్ ర్యాంక్ రావాలి, పిఎస్యూస్లో జాబ్ రావాలి అంటే ర్యాంక్ బాగా రావాలి. సో అలా ర్యాంక్ బాగా రావాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 0.1 మార్క్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఏంటి అంటే ఈ 2 సబ్జెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కోర్లో నువ్వు ఒక 3 సబ్జెక్ట్స్ చదివితే నీకు 25 మార్క్స్ వస్తాయి. అలాంటిది జనరల్ మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ అనేది ప్రాపర్ ప్లానింగ్తోని బాగా ప్రిపేర్ అయితే మనం ఈజీగా 25 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. 25 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు అని నేను చెప్పేస్తున్నాను. బట్ దాని వెనక చాలా కృషి, పట్టుదల, ప్రిపరేషన్ స్ట్రాటజీస్, ప్లానింగ్ ప్రాపర్గా అన్నీ ఉంటేనే మనం ఈ 25 కాకపోయినా అట్లీస్ట్ ఇందులో ఒక 10-15 మార్క్స్ అయినా తెచ్చుకోగలుగుతాం. ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ అనేది గేట్ ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టెక్నికల్ సబ్జెక్ట్స్కి వచ్చినప్పటికీ నెట్వర్క్ థియరీ అనేది చాలా చాలా ఈజీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకు అంటే రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్కి బేసిక్ ఏంటి అంటే నెట్వర్క్ థియరీ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేవి రిమైనింగ్ సబ్జెక్ట్స్ యొక్క బేసిక్ సబ్జెక్ట్స్. సో ఈ రెండు అనేది మనం ప్రాపర్గా ప్రిపేర్ అయ్యామనుకోండి, రిమైనింగ్ సబ్జెక్ట్స్లో మనకి కొంచెం ఈజీ అవుతుంది. అలా కాకుండా మనం నెట్వర్క్ కొంతమందికి ఏంటి అంటే నెట్ ప్రాబ్లమేటిక్ బాగా చేయలేరు. సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ ఏదైనా సబ్జెక్ట్ తీసుకుని అది ప్రిపేర్ అవుదాం, నెట్వర్క్ అనేది లాస్ట్లో చేద్దాం అనేసి కొందరు ఉంటారు. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే నెట్వర్క్స్ అనేది ఫస్ట్ అండ్ మోస్ట్గా ప్రిపేర్ అవ్వాలి అనేది నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నెట్వర్క్ థియరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక గేట్ అనే ఎగ్జామ్లో. ఎందుకు అంటే గేట్ ఎగ్జామ్లో మోస్ట్లీ అన్నీ కూడా కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తారు. అలాగే మోస్ట్లీ ప్రాబ్లమేటిక్కే ఇస్తారు. ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ చూడండి, అక్కడ కొంచెం గేట్ లెవెల్తో కంపేర్ చేస్తే క్వశ్చన్స్ అనేవి కొంచెం కాన్సెప్టువల్గా ఉంటాయి అండ్ థియరీ వైజ్ ఇస్తారు. బట్ వేరేస్ గేట్ ఎగ్జామ్లో అయితే మోస్ట్లీ ప్రాబ్లమేటిక్కే ఇస్తారు. కాన్సెప్ట్ బేస్డ్ అయ్యి ఉండొచ్చు, కానీ ప్రాబ్లం బేస్డ్ మాత్రమే ఇస్తారు క్వశ్చన్స్ అన్నీ కూడా. సో అందుకే ఏంటి అంటే నెట్వర్క్స్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరాలి. ప్రాపర్గా ప్రతి కాన్సెప్ట్ అనేది నెట్వర్క్లో మీకు కనుక వచ్చినట్లయితే రిమైనింగ్ సబ్జెక్ట్స్ అనేది ఈజీ అవుతుంది, అండర్స్టాండింగ్ ఈజీ అవుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీ అవుతుంది, వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి కూడా మీకు ఈజీ అవుతుంది. సో ఎక్కువ మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్. బట్ గేట్లో దీని యొక్క వెయిటేజ్ అనేది తక్కువ ఉన్నప్పటికీ కూడా మనకి ఏంటి అంటే పవర్ సిస్టమ్స్లో యూజ్ అవుతుంది ఈఎంఎఫ్ సబ్జెక్ట్ అనేది. అలాగే నెట్వర్క్స్లో కూడా యూజ్ అవుతుంది. సో ఇది కూడా ఏంటంటే బేసిక్ సబ్జెక్టే. దీనికి వెయిటేజ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మీరు ఈ సబ్జెక్ట్కి కూడా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ అండ్ ఈజీ సబ్జెక్ట్ ఏదైనా నాకు తెలిసినంతవరకు ఈజీ సబ్జెక్ట్, ఈజీగా స్కోర్ చేయగలిగే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. సో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ సబ్జెక్ట్ కూడా మీరు కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేసి ప్రిపేర్ అవ్వగలిగితే మనం దీని నుంచి కూడా ఈజీగా స్కోర్ని గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఆల్మోస్ట్ ప్రతి ఎలక్ట్రికల్ ఇంజనీర్కి ఎవరైనా కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఐఏఎస్, గేట్ ఇలా ఎక్కువ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటి అంటే మోస్ట్లీ మిషన్స్ అనే సబ్జెక్ట్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ మిషన్స్ అనే సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది, థియరిటికల్గా ఉంటుంది. నేర్చుకున్న కొద్దీ ఇంకా నేర్చుకోవాలన్న విధంగా ఉంటుంది మెషిన్స్ అనేది. సో మెషిన్స్ అనే సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్ సబ్జెక్టే. ఇక్కడ ఏంటి అంటే ప్రతి సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంటే. మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే మనం ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏంటి అంటే దాన్ని ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా మనం ప్రిపేర్ అవ్వగలగాలి. ఫస్ట్ ఏంటి అంటే సో కాన్సెప్ట్ మీరు తీసుకున్నారు, ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా ఎక్కడ యూజ్ అవుతుంది, అలా యూజ్ చేసినప్పుడు మనం ఎలా అప్లై చేయాలి,
ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి? ఇప్పుడు ఒక మెషిన్‌నే డిజైన్ చేయాలనుకుంటున్నారండి. ఆ మెషిన్ అనేది ఎలా డిజైన్ చేయాలి? మనము మెషిన్ డిజైన్ చేసే ముందు ఏ మెటీరియల్ తీసుకోవాలి? ఏ రేటింగ్ తీసుకోవాలి? మన అప్లికేషన్ ఎక్కడుంది? ఏంటి అనేది అన్నీ అన్నీ తెలుసుకోవాలి. సో, ఆ విధంగా ఏంటి అంటే మన ప్రిపరేషన్ ఎప్పుడూ కూడా ప్రాక్టికల్ ఓరియెంటెడ్ ప్రాక్టికల్‌గా ఎలా అప్లై చేస్తాము? ఎక్కడ అప్లై చేస్తాము? దీన్ని ఈ విధంగా ఎలా సాల్వ్ చేయగలుగుతాం అన్న ఓరియంటేషన్‌లో మాత్రమే చదవాలి. ఇక్కడ ఓన్లీ గేట్‌కనే కాదండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి, నెక్స్ట్ ఐఏఎస్ ఎగ్జామ్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి కూడా యూజ్ అయ్యేలాగా మీరు చదవాలి. ఇప్పుడు గేట్ అంటే ఓన్లీ గేట్‌కే చదవలేం. ఓన్లీ గేట్‌కే నేను చదువుతాను, ఓన్లీ ప్రాబ్లమ్సే చేస్తాను అంటే కుదరదు. మీరేంటి అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ తీసుకున్నారా డిపార్ట్‌మెంట్? అంటే ఒకవేళ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళేంటి కొంచెం థియరిటికల్‌గా ఉంటాయి. సో, మీరు ఓన్లీ గేటే ప్రిపేర్ అవుతున్నారంటే రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా రాస్తారు కదా! వాటికి కూడా యూజ్ అయ్యేలాగా బోత్ థియరీ అండ్ ప్రాబ్లమాటిక్‌ని కవర్ చేస్తూ ఇప్పుడు థియరీ ఏంటి? థియరీనే మ్యాథమెటికల్‌గా ఇస్తారు. ప్రాబ్లమాటిక్ నథింగ్ బట్ ఏంటి అంటే ఏదైతే మనం థియరిటికల్‌గా చదివామో దాన్ని మ్యాథమెటికల్‌గా ఎలా అప్లై చేస్తాము అనేది మనం నేర్చుకుంటాం ప్రాబ్లమ్స్‌లో. సో, అప్పుడేంటి అంటే ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడ యూజ్ అవుతాయి? మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మెషిన్‌ని డిజైన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎంత సైజు, ఎంత తీసుకోవాలి, ఏంటి అనేది మనం ఫోర్‌కాస్ట్ చెయ్యాలి ఖచ్చితంగా. సో, అందుకు ఏంటి అంటే మనకి ప్రాబ్లమ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఖచ్చితంగా మీరు ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌లో మాత్రమే చదవాలి సబ్జెక్ట్స్‌ని. నెక్స్ట్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఈ 2 కూడా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అండ్ కొంచెం ఈజీ సబ్జెక్ట్స్ రిమైనింగ్ టు వెన్ కంపేర్ టు మెషిన్స్, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్స్‌తో కంపేర్ చేస్తే అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేవి కొంచెం ఈజీ సబ్జెక్ట్స్. కొంచెం ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏంటి అంటే కొంచెం మెషిన్స్, పవర్ సిస్టమ్స్ అండ్ నెట్వర్క్స్ అనేవి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంటది. బట్ మనం ఒకసారి ఎలక్ట్రానిక్స్‌ని గాని అర్థం చేసుకొని చదవగలిగితే మన ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ కన్నా ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్. సో, పవర్ ఎలక్ట్రానిక్స్ ఏంటి అంటే మనం ఎక్కడ అప్లై చేస్తాము పవర్ ఎలక్ట్రానిక్స్ మెషిన్స్‌ని కంట్రోల్ చేయడానికి. సో, మీరు ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఏ సబ్జెక్ట్‌ని తీసుకున్నా సరే మనం ఎక్కడ అప్లై చేస్తాము, ఎలా అప్లై చేస్తాము, ఏ ఫార్ములాస్ యూజ్ చేస్తాము, అలా అప్లై చేయడానికి ఫార్ములాస్ ఉంటాయి. సో, ఏ ఫార్ములా యూజ్ చేస్తామని ప్రాక్టికల్‌గా ఎందుకు, ఏంటి, ఎలా అని మీరు ప్రిపేర్ అవ్వగలిగితే మీరు ఏ ఎగ్జామ్‌నైనా ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి పవర్ సిస్టమ్. మనం డే టు డే లైఫ్‌లో చూసేది ఏంటి అంటే పవర్ సిస్టమ్ సబ్జెక్ట్‌ని డే టు డే లైఫ్‌లో చూస్తాము. దాన్ని బట్టి మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ తీసుకున్నారంటే అది ఎలాగ అప్లై అవుతుంది, ప్రాక్టికల్‌గా ఎలా చదవగలుగుతున్నాము, ఎక్కడ యూజ్ అవుతుంది. ఇప్పుడు జనరేషన్ పార్ట్ ఉందండి. ఎక్కడ జనరేట్ చేస్తారు, ఎన్ని విధాలుగా జనరేట్ చేస్తారు ఎలక్ట్రిసిటీని, దాని ఇన్పుట్ ఎన్ని విధాలుగా ఇస్తారు, మనకు అవుట్పుట్ ఎలక్ట్రికల్ వస్తుంది. అవుట్పుట్ అనేది కాన్స్టెంట్ ఎలక్ట్రికల్ వస్తుంది. బట్ ఇన్పుట్ అనేది ఎన్ని విధాలుగా ఏ సోర్సెస్ ఇచ్చి చేస్తున్నాము, మొత్తం ఇవన్నీ ఏంటి అంటే ప్రాక్టికల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. దీనికి కూడా ప్రెజెంట్ గేట్‌లో అయితే వెయిటేజ్ ఇంక్రీజ్ చేస్తున్నారు. ప్రీవియస్ ఇయర్స్‌లో అయితే కొంచెం వెయిటేజ్ తక్కువ ఉండేది గానీ పవర్ సిస్టమ్స్‌కి. బట్ నౌ ప్రెజెంట్ అయితే వెయిటేజ్ అనేది కొంచెం ఎక్కువే ఇస్తున్నారు పవర్ సిస్టమ్ సబ్జెక్ట్స్‌కి. నెక్స్ట్ కంట్రోల్ సిస్టమ్. కంట్రోల్ సిస్టమ్ కూడా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి. చాలా అంటే చాలా ఈజీ. మీకు అర్థమైతే మాత్రం కంట్రోల్ సిస్టమ్ సబ్జెక్ట్స్ కూడా ఈజీనే. మనం ఈజీగా స్కోర్ చేసుకోగలిగే సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయి గేట్‌లో అంటే వన్స్ కంట్రోల్ సిస్టమ్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఈ మూడిట్ల నుంచి ఈ 3 సబ్జెక్ట్స్ యొక్క వెయిటేజ్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉంటాయి. 8-10 మార్క్స్ మధ్యలో ఉంటాయి. మోస్ట్‌లీ మినిమమ్ 8 మార్క్స్ అయితే ఇస్తారు ఎగ్జామ్‌లో. వీటిని మనం ప్రాపర్ ప్లానింగ్‌తో ప్రాపర్‌గా కాన్సెప్ట్‌ని అర్థం చేసుకొని అప్లై చేయగలిగితే మనం ఈ 3 సబ్జెక్ట్స్ అనేవి ఈజీగా స్కోర్ అనేది గెయిన్ చేయగలుగుతామండి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్ సబ్జెక్ట్ అనేది మోస్ట్‌లీ ఈజీ సబ్జెక్టే. బట్ గేట్‌లో వెయిటేజ్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. ఈ మెజర్మెంట్ సబ్జెక్ట్ అనేది గేట్‌లో వెయిటేజ్ అనేది తక్కువగా ఉంటుంది. సో, గేట్ ఎగ్జామ్‌లో ఎలక్ట్రికల్‌కి వచ్చేసి ఈ 12 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. టెక్నికల్ సబ్జెక్ట్స్‌తో పాటు మీరు సేమ్ ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ జనరల్ సబ్జెక్ట్ అయిన మ్యాథమెటిక్స్ అండ్ యాప్టిట్యూడ్‌కి అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకు అంటే మనకి మార్క్స్ వెయిటేజ్‌ని చూసుకొని దాన్ని బట్టి మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మనం ఎప్పుడు తయారు చేసుకోవాలి. ప్లానింగ్ అనేది మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, అక్కడ మార్క్స్ ఇచ్చిన ఈచ్ సబ్జెక్ట్‌కి ఇచ్చిన ఇంపార్టెన్స్ బట్టి మన ప్రిపరేషన్ లెవెల్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి సబ్జెక్ట్‌కి కూడా. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక ప్రీవియస్ ఇయర్స్‌లోని ఏ విధంగా ఈచ్ సబ్జెక్ట్స్‌కి మార్క్స్ అలాట్ చేశారు అనేది. ఇప్పుడు చెప్తాను చూడండి. జనరల్ యాప్టిట్యూడ్ 2000 మొన్న రీసెంట్‌గా అయినా 21లో ఫెబ్‌లో అయినా ఎగ్జామ్‌లో 15 మార్క్స్ ఇచ్చారు. 20లో 15 మార్క్స్ ఇచ్చారు. 2019లో 15,
2018లో 15 మార్క్స్, 2017లో 15 మార్క్స్. అంటే ఇక్కడ ఏంటి ఆల్మోస్ట్ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్‌కి మ్యాక్సిమం 15 మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తున్నారు. 5 2 మార్క్స్ క్వెషన్స్ ఇస్తారు. అలాగే 5 1 మార్క్ క్వెషన్స్ ఇస్తారు. సో మీరు యాప్టిట్యూడ్ కానీ ప్రాపర్‌గా ప్రిపేర్ అయ్యి ఆ టెక్నిక్స్ అన్నీ అవి కూడా ఈజీగా నేర్చుకొని ప్రాపర్‌గా అటెంప్ట్ చేయగలిగితే 15 మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేయొచ్చు మ్యాక్సిమం. బట్ మనం గేట్ ఎగ్జామ్‌లో ఈజీ అనుకుంటాం. బట్ ప్రతి 1 మార్క్ అనేది చాలా చాలా కష్టం మనం తెచ్చుకోవడం. చాలా అంటే చాలా కష్టం. ఎందుకు కష్టము అంటే ఒక్కొక్క ఇయర్‌లో ఒక్కొక్క ఐఐటీ అనేది కండక్ట్ చేస్తుంది గేట్ ఎగ్జామ్‌ని. సో అక్కడేంటి ఒక్కొక్క ఐఐటీ ఒక్కొక్క ఇయర్‌లో ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అక్కడ ఏంటి అంటే ఐఐటీ బట్టి కూడా మనకి మార్క్స్ అలాట్‌మెంట్ అనేది చేంజ్ అవుతుంది. వాళ్ళు ఇచ్చే సబ్జెక్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి చేంజ్ అవుతాయి. ఈచ్ అండ్ వాళ్ళు ఏ టాపిక్స్ ఇస్తారు అనేది మనం ప్రాపర్‌గా చెప్పలేం. కొన్ని కాన్స్టెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి. బట్ వాటిని కొంచెం డిఫరెంట్‌గా ఇవ్వచ్చు. ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌గా ఇవ్వచ్చు. ఎలా అయినా ఇవ్వచ్చు. ఇక్కడ జనరల్ యాప్టిట్యూడ్ నుంచి 15 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. మీరు యాప్టిట్యూడ్ అని ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వగలిగితే 15 కాకపోయినా అట్‌లీస్ట్ 10 మార్క్స్ అయినా మీరు గెయిన్ చేయగలుగుతారు. మినిమమ్ 10 మార్క్స్ అయినా గెయిన్ చేయగలుగుతారు. గేట్ ఎగ్జామ్‌లో ఏంటి అంటే ప్రతి మార్క్ అనేది చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్. మన ర్యాంక్‌ని డిసైడ్ చేసేది ప్రతి 0.1 మార్క్‌లో కూడా డిఫరెన్స్ ఉంటది. సో అందుకే ఇంతలా చెప్తున్నాను. యాప్టిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అండ్ ఈజీగా మనం టెక్నికల్ 2 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే 15 మార్క్స్ గెయిన్ చేస్తాం. అలాంటిది ఒక యాప్టిట్యూడ్ సబ్జెక్ట్‌లోనే 15 మార్క్స్‌ని మీరు ఈజీగా తెచ్చుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్. ఇక్కడ చూడండి ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ రీసెంట్‌గానే ఫెబ్‌లో అయిన ఎగ్జామ్‌లో 12 మార్క్స్ ఇచ్చారు. ప్రీవియస్ ఇయర్ 20లో 6 మార్క్స్ ఇచ్చారు. 2019లో 12 మార్క్స్ ఇచ్చారు. 18లో 11 మార్క్స్ ఇచ్చారు. 2017లో 12 మార్క్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ 2020లో ఒక్క దానిలో తప్ప రిమైనింగ్ అన్నిటిలో కూడా ఆల్మోస్ట్ 12 మార్క్స్ ఇచ్చారు. అంటే అట్‌లీస్ట్ 12 కాకపోయినా 10 మార్క్స్ అయినా సరే ఖచ్చితంగా మ్యాథ్స్ నుంచి క్వెషన్స్ అనేవి వస్తాయని మనం అనాలిసిస్ చేయొచ్చు. సో దీన్ని బట్టి ఏంటి మ్యాథ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ సబ్జెక్టే. మన మ్యాథ్స్ కూడా ఆల్టర్నేట్‌గా ఏవైతే టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటితో పాటే ఆల్టర్నేట్‌గా మ్యాథ్స్ అనేది కూడా ప్రిపేర్ అవ్వాలి. లీస్ట్ ఎంత చూసుకుని 12 మార్క్స్‌లో అట్‌లీస్ట్ 6 మార్క్స్ అయినా తెచ్చుకోగలగాలి. ఎందుకంటే ప్రెజెంట్ మీరు ఎంటెక్ చేయాలి అనుకుంటే ప్రాపర్ ఐఐటీస్‌లోని, ఎన్ఐటీస్‌లోని చేస్తే వాల్యూ ఉంటది తప్ప నార్మల్ కాలేజెస్‌లో ఎంటెక్స్ చేసేస్తే అంత వాల్యూ కూడా ఉండదు. అండ్ అలాగే ఒకవేళ మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లయితే అంటే మోస్ట్‌లీ ఇంజినీరింగ్ లెవెల్ జాబ్స్, గ్రేడ్ 1 జాబ్స్ అన్నీ కూడా ప్రెజెంట్ అయితే గేట్ ద్వారానే తీస్తున్నారు. మాక్సిమం అయితే గేట్ ద్వారానే తీస్తున్నారు. గ్రేడ్ 1 అంటే ఆల్మోస్ట్ సెక్యూర్డ్ జాబ్ అండ్ ప్రాపర్‌గా మనకి సొసైటీలో మంచి పేరు ఉంటుంది. అలాగే సాలరీ వైస్ చూసుకున్న అన్ని విధాలా మనకి చాలా బాగుంటది. సో మోస్ట్‌లీ ఏంటి అంటే గేట్‌కి ట్రై చేసేవాళ్ళు ఆల్మోస్ట్ 60% అయితే నాకు తెలిసినంత వరకు పీఎస్‌యూస్‌కి ట్రై చేస్తున్నారు చాలా వరకును. ఎందుకంటే మోస్ట్ సెక్యూర్డ్ జాబ్ అనేది మనకి కొంచెం త్వరగా తెచ్చుకోగలుగుతాం. ఎందుకంటే నోటిఫికేషన్స్ అనుకోండి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో దట్ ఈజ్ ఏంటంటే లెంథీ ప్రాసెస్. త్రూ గేట్ అంటే ఇక్కడ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ర్యాంక్ బట్టి మనం డిసైడ్ చేసుకొని కొంచెం త్వరగా ప్రాసెస్ అనేది త్వరగా ఉంటుంది. అండ్ మోస్ట్‌లీ మనం త్వరగా అనేది సెక్యూర్ అవ్వచ్చు త్రూ గేట్ అయితే. సో అందుకే ఏంటంటే మ్యాథ్స్ అనేది కూడా ప్రిపేర్ అవ్వాలి. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ చూడండి 8 మార్క్స్. మన రీసెంట్‌గా అయిన ఎగ్జామ్‌లో 20లో అయితే 9 మార్క్స్, 2019లో 7 మార్క్స్, 2018లో 8 మార్క్స్, 2017లో 6 మార్క్స్. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మినిమమ్ 8 మార్క్స్ అనేవి మనకి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నుంచి వస్తున్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఆర్ ఫీల్డ్ అని కూడా అనొచ్చు. వీటి నుంచి అయితే మీరు చూసుకుంటే 2021లో 6 మార్క్స్ ఇచ్చారు. 20లో 3 మార్క్స్, 19లో 4 మార్క్స్, 2018లో 2 మార్క్స్, 17లో 4 మార్క్స్ అనేవి ఇచ్చారు. అంటే చూడండి బిఫోర్ ఇయర్‌కి ఇప్పటికి కూడా కొంచెం వెయిటేజ్ అనేది ఇంక్రీజ్ చేశారు. ఇక్కడ మనం ఎలా చూసుకున్నా మినిమమ్ 3 మార్క్స్ అయినా సరే వస్తుందని అనలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్‌లో నెక్స్ట్ 2020లో కానీ 2023లో కానీ మనం అట్‌లీస్ట్ 3 మార్క్స్ అయినా ఈఎంఎఫ్టీ నుంచి వస్తాయని మనం అనాలిసిస్ చేయొచ్చు. దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ లెవెల్ అనేది స్ట్రాటజీ అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిషన్స్ నుంచి చూడండి 21లో 8 మార్క్స్, 20లో 12 మార్క్స్, 19లో 10 మార్క్స్, 18లో 10 మార్క్స్, 2017లో 12 మార్క్స్. అంటే ఎలా చూసుకున్నా మినిమమ్ 8 మార్క్స్ అయితే మనకి మెషిన్స్ నుంచి క్వెషన్స్ వస్తాయి అనేది మనం అనాలిసిస్ చేయొచ్చు. నెక్స్ట్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ అనలాగ్ సర్క్యూట్స్ అనేది అండ్ అలాగే డిజిటల్ సర్క్యూట్స్ కూడా తీసుకున్నట్లయితే ఈ రెండు అనేవి కొంచెం ఈజీ సబ్జెక్ట్ మనం కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోగలిగితే ఈజీగా గెయిన్ చేయగలుగుతాం ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి. సో ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి చూడండి 21లో 9 మార్క్స్, 2020లో 10 మార్క్స్, 2019లో 11 మార్క్స్, 2018లో 14 మార్క్స్, 2017లో 12 మార్క్స్. అంటే మనం ఈ 2 సబ్జెక్ట్స్ నుంచే అట్లీస్ట్ 10 మార్క్స్ అయినా
క్వశ్చన్స్ ఇస్తారనేది మనం అనలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ నెట్వర్క్ థియరీ చూడండి. 2021లో 11 మార్క్స్, 2020లో నెక్స్ట్ 10 మార్క్స్, 2019లో 8 మార్క్స్, 19లో 8 మార్క్స్, 18లో 8 మార్క్స్, 17లో 8 మార్క్స్. అంటే నెట్వర్క్స్ థియరీ నుంచి కూడా మనం 8 మార్క్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు అనేది మనం మినిమం 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయనేది మనం ఫోర్కాస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ పవర్ సిస్టమ్స్ చూడండి. ఆల్మోస్ట్ 2021లో 12 మార్క్స్, 2020లో 13 మార్క్స్, 2019లో 12 మార్క్స్, 2018లో 10 మార్క్స్, 2017లో 12 మార్క్స్. అంటే మనం ఇలాగా ఎందుకు లాస్ట్ 5 ఇయర్స్వి తీసుకొని చెప్తున్నాను అంటే మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఏ సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ మినిమం ఎంత ఉండొచ్చు అనేది మనం ప్రాపర్గా కొంచెం అనలైజ్ చేసుకోగలుగుతాం. అందు గురించి మాత్రమే నేను లాస్ట్ 5 ఇయర్స్ యొక్క మార్క్స్ తీసుకొని మీకు చెప్తున్నాను. నెక్స్ట్ చూడండి, కంట్రోల్ సిస్టమ్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ మినిమం 8 మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తారు. ఎలక్ట్రానిక్స్ నుంచి కూడా, పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి కూడా మినిమం 10 మార్క్స్ అయితే ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. మెజర్మెంట్స్ నుంచి మోస్ట్ అన్నిటికన్నా తక్కువ వెయిటేజ్ ఏంటి అంటే మెజర్మెంట్స్ నుంచి ఉంది. సో ఈ సబ్జెక్ట్ని కొంచెం వెయిటేజ్, ఈ సబ్జెక్ట్కి ప్రిపరేషన్ ప్లాన్లో కొంచెం వెయిటేజ్ తక్కువ ఇచ్చినా అంత ప్రాబ్లం ఏం కాదు. బట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీద మాత్రం బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ చూడండి, మనం లాస్ట్ 5 ఇయర్స్వి సబ్జెక్ట్స్ వెయిటేజ్ చూసాం కదా. దాన్ని బట్టి గేట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ ఇస్తారు, మనం ఎన్ని మార్క్స్ మన ప్రిపరేషన్ స్ట్రాటజీ బట్టి మినిమం ఎన్ని మార్క్స్ అనేవి మనం గెయిన్ చేయగలుగుతాం అనేది ఒకసారి చూద్దాం. మన ప్రిపరేషన్ లెవెల్ బట్టే మన మార్క్స్ అనేవి డిసైడ్ అయి ఉంటాయి. ఆ విషయం అనేది మనం ప్రాపర్గా గుర్తుంచుకోవాలి. మనం కాన్ఫిడెంట్ లెవెల్స్, మన వే ఆఫ్ క్లారిటీ రిగార్డింగ్ క్వశ్చన్, మన కాన్సెప్ట్ బేస్డ్ ఎలా ప్రిపేర్ అవుతున్నాం, మన ప్రిపరేషన్ స్ట్రాటజీ, మన ప్లానింగ్, వాటి మీద బేస్ చేసుకొని మన యొక్క మార్క్స్ అనేవి డిసైడ్ అవుతాయి. ఇక్కడ చూడండి, యాప్టిట్యూడ్ నుంచి 15 మార్క్స్ అయితే ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి. మనం ప్రాపర్ ప్లానింగ్తో ప్రిపేర్ అవ్వగలిగితే మినిమం 10 మార్క్స్ అయినా గెయిన్ చేయగలుగుతాం. ఈ 10 మార్క్స్ గెయిన్ చేయగలుగుతున్నాం అనేసి నేను ఈజీగా చెప్పేస్తున్నాను. బట్ ఈ 10 మార్క్స్ తెచ్చుకోవడం అనేది చాలా చాలా కష్టం. అంటే చూడండి, మన ప్లానింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి. మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు టాపిక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఆ క్వశ్చన్ని ఎంత బాగా అర్థం చేసుకొని ఎలా అటెంప్ట్ చేయాలి, ఎంత త్వరగా ఫాస్ట్గా చేయగలగాలి, ఎన్నిసార్లు రీచెక్ మనం చేసింది కరెక్టా కాదా అనేది రీచెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ గేట్ ఎగ్జామ్ అనేది ఇయర్లీ వన్సే జరుగుతుంది. అండ్ మోస్ట్లీ ఎవ్రీ మార్క్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. సో అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్. మీరు మ్యాథ్స్ ప్రాపర్గా ప్రిపేర్ అయినట్లయితే, పర్ఫెక్ట్ ప్లానింగ్తో ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామ్లో అయితే 12 to 15 మార్క్స్ వేరీ అనేది జరుగుతూ ఉంటుంది. మనం ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ప్లానెడ్గా ప్రిపేర్ అయితే, ఎందుకంటే మనకి మంచి ర్యాంక్, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా త్రూ పిఎస్యూస్కి వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి ఏంటి అంటే మ్యాక్సిమం 75 మార్క్స్ అబోవ్ అనేది వచ్చిందనుకోండి, వాళ్ళకి కొంచెం సెక్యూర్డ్ ర్యాంక్ వస్తుంది. పిఎస్యూస్లో ఏదో ఒక పిఎస్యూలో వస్తుంది అనే నమ్మకం అయితే ఉంటుంది. నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మార్క్స్ అనేవి ఇక్కడ రాయడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క ప్లానింగ్ స్ట్రాటజీ, వాళ్ళ ప్రిపరేషన్ లెవెల్స్ అనేవి ఎంత బాగా ఉంటే మనకి మార్క్స్ అనేవి అంత బాగా గెయిన్ చేయగలుగుతాము. సో మనం ఎంత ప్రాపర్గా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి మన అన్ని పక్కాగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వగలిగితే మినిమం 10 మార్క్స్ అయినా తెచ్చుకోగలుగుతాం. అంత ఈజీ కాదండి. ఇక్కడ మార్క్స్ రాసినంత ఈజీ కాదు తెచ్చుకోవడం అయితే. దానికి చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ఎందుకంటే కొందరు స్టార్ట్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. నేను చేసేయాలి, నేను ఇప్పుడు నెక్స్ట్ ఫెబ్లో అనుకోండి, ఇప్పుడు మీరు ఈ మంత్లో స్టార్ట్ చేస్తున్నారు, ఖచ్చితంగా నేను ఎలాగైనా సరే 75 అబోవ్ 80 మార్క్స్ అలా తెచ్చుకోవాలి, 1000 బిలో ర్యాంక్ అయితే వచ్చేయాలి అనేసి అందరూ అదే మోటోతో స్టార్ట్ చేస్తారండి. బట్ ఏంటి అంటే డేస్ గడుస్తున్న కొద్దీ మన యొక్క కాన్సన్ట్రేషన్ అనేది అండ్ మన యొక్క ఇంట్రెస్ట్ అనేది అండ్ అలాగే మన ఎక్సైట్మెంట్ అనేది కూడా అలా లో అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడు మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఇది ఎంత ఇంపార్టెంట్, ఈ ఇయర్ టైం అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇయర్ గడుస్తున్న కొద్దీ మనకి కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందే తప్ప ఎప్పుడు అయితే డిక్రీజ్ అవ్వదు. అండ్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే నోటిఫికేషన్స్ కూడా ప్రాపర్గా తీయడానికి కుదరట్లేదు. సో ఎందుకు అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఏంటి అంటే అన్నీ ఆటోమేటిక్ యూజ్ చేస్తున్నారు. మాన్యువల్ పవర్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు 10 మంది చేసే పని ఒక మెషిన్ చేస్తుంది. 10 మంది కలిసి చేసే పని ఒక మెషిన్ చేస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ మ్యాన్ పవర్ అనేది తగ్గిపోతుంది. బట్ ఇక్కడ ఏదైతే కాంపిటీషన్ ఉందో ఆ కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డే బై డే అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అక్కడ ఏంటి, కాంపిటీషన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో మనకు వచ్చే మార్క్స్ అనేవి కూడా ఖచ్చితంగా ఇంక్రీజ్ అవ్వాలి. అలాగైతేనే మనం సస్టైన్ అవ్వగలుగుతాం. ఏదైతే మన గోల్ ఉందో ఆ గోల్ని రీచ్ అవ్వగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్స్ థియరీ నుంచి ఆల్మోస్ట్ 8 to 12 మార్క్స్ క్వశ్చన్స్ అయితే గేట్లో వస్తాయి. మేబీ వేరే అవ్వచ్చు, 8 to 12 మార్క్స్ మధ్యలో అనేది వేరే అవుతూ ఉండొచ్చు. మనం
మెషిన్స్ నెట్వర్క్ థియరీ అనేది చాలా కొంచెం ఈజీ, కాన్సన్ట్రేట్ చేసి చదవగలిగితే ఈజీ సబ్జెక్టే కాబట్టి మినిమం మనము ఒక 8 మార్క్స్ అయినా సరే తెచ్చుకోగలుగుతాం. నెక్స్ట్ ఈఎంఎఫ్ నుంచి 2 to 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే రావచ్చు గేట్లో. మనము ప్రాపర్గా ప్రిపేర్ అవ్వగలిగితే 2 మార్క్స్, అట్లీస్ట్ 2 మార్క్స్ అయినా గెయిన్. నేను ఇక్కడ వేసిన మార్క్స్ అన్నీ కూడా మినిమం మార్క్స్ వేసానండి. మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే మనం 100% చదివినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 60%, 70% మాత్రమే అటెంప్ట్ చేయగలం. రిమైనింగ్ 30-20% మర్చిపోవచ్చు. లేదంటే అక్కడ ఉన్న టెన్షన్లో గుర్తు రాకపోవచ్చు. ఆ క్వశ్చన్ అండర్స్టాండింగ్ మనం ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోలేకపోవచ్చు. సో చాలా చాలా ఫ్యాక్టర్స్ అనేవి మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు చాలా ఫ్యాక్టర్స్ అనేవి బేస్ చేసుకొని ఉంటాయి. మనం ఎంత ప్రిపేర్ అయినా సరే అక్కడికి వెళ్ళాక మన అక్కడ ఎగ్జామ్ యొక్క మన మైండ్ సెట్, ఎగ్జామ్ రాసేటప్పుడు మన మైండ్ సెట్ మీద బేస్ అయ్యి ఉంటుంది. మనం అటెంప్ట్ చేసే క్వశ్చన్ కరెక్ట్గా అటెంప్ట్ చేస్తున్నామా, కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదా అనేది మనం ఎగ్జామ్ రోజు కూర్చున్న మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయ్యి కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ సిస్టమ్స్ నుంచి మినిమం 8 మార్క్స్ అయితే ఖచ్చితంగా ఇస్తున్నారు. సో మీరు ప్రాపర్గా కంట్రోల్ సిస్టమ్స్ అండ్ సిగ్నల్ సిస్టమ్స్ కూడా కొంచెం ఈజీ సబ్జెక్ట్స్ కాబట్టి మీరు ఎంత తక్కువ వేసుకున్నా కంట్రోల్ సిస్టమ్స్ నుంచి అట్లీస్ట్ ఒక 6 అయినా అటెంప్ట్ చేయగలుగుతారు. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నుంచి ఒక 5 మార్క్స్ అయినా సరే అటెంప్ట్ చేయగలుగుతాం మనం ప్రాపర్గా ప్రిపేర్ అయితే. నెక్స్ట్ ఎలక్ట్రికల్ మెషిన్స్ నుంచి 10 to 12 మార్క్స్ అయితే మనకి ఎగ్జామ్లో ఇస్తారు. మనం మినిమమ్ 8 మార్క్స్ అయినా సరే గెయిన్ చేయాలి. మినిమం 8 మార్క్స్ అయినా గెయిన్ చేయాలి. ఎలా గెయిన్ చేస్తాం? విత్ పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్. నెక్స్ట్ వచ్చేసి పవర్ సిస్టమ్స్ నుంచి 10 to 13 మార్క్స్ అనేవి వేరీ అవుతున్నాయి. మనం ఒక 8 మార్క్స్ అయినా సరే గెయిన్ చేయాలి. 8 మార్క్స్ అయినా కరెక్ట్గా నేను అటెంప్ట్ చేయగలను అనేది చూసుకోవాలి. అలాగే అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్. అనలాగ్ ఎలక్ట్రానిక్స్ నుంచి 8 to 10 మార్క్స్ వేరీ అవుతున్నాయి. ఒక 8 మార్క్స్ అయినా అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ప్రిపేర్ అవ్వగలిగితే చాలా ఈజీ సబ్జెక్ట్స్ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ కూడా. సో వాటి నుంచి మినిమం ఒక 8 మార్క్స్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది చాలా చాలా ఈజీ సబ్జెక్ట్. మ్యాక్సిమం మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ని. నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఒక 10 మార్క్స్ ఇచ్చినట్లయితే ఎగ్జామ్లో మినిమం 5 మార్క్స్ అనేవి మనం గెయిన్ చేయగలిగేలా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ 3 మార్క్స్. ఇది మీ యొక్క ఇంపార్టెన్స్ బట్టి, మీ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ బట్టి చూసుకోవాలి. మినిమం 2 మార్క్స్ అయినా సరే మనం గెయిన్ చేయగలిగేలా ఉండాలి. సో ఇక్కడ చూసారుగా, ఇక్కడ మినిమం మన ప్రిపరేషన్ లెవెల్ బట్టి మ్యాక్సిమం కాకుండా మినిమం మనం అటెంప్ట్ చేయగలిగే క్వశ్చన్స్ మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెంట్గా ఉండి అక్కడ ఎగ్జామ్లో కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ అవ్వకుండా ప్రాపర్గా క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకొని మనం అటెంప్ట్ చేయగలిగితే మినిమం 75 మార్క్స్ అయినా సరే మనం తెచ్చుకోగలిగేలా ప్రిపేర్ అవ్వాలి. మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మినిమం 75 మార్క్స్ తెచ్చుకోగలిగేలా ఉండాలి. ఎందుకు మినిమం 75 మార్క్స్ అనేది నేను తర్వాత చెప్తాను. ఇక్కడ స్ట్రాటజీ చూడండి. ఇక్కడ ఏంటి అంటే మినిమం గేట్ క్వాలిఫై అవ్వాలి అంటే మనం 25 to 35 మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి. ఎందుకు అంటే ఒకవేళ పేపర్ ఈజీగా ఉందనుకోండి, కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉండొచ్చు. అలా కాకుండా పేపర్ అనేది కొంచెం టఫ్గా ఉంది, డిఫికల్టీగా ఉంది అంటే అప్పుడు ఏంటి అంటే క్వాలిఫైయింగ్ మార్క్ అనేది కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అందుకే నేను ఇక్కడ వేరియేట్ చేశాను. 25 to 35 మిడిల్లో అనేది ఉంటుంది. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, అది సెకండరీ. బట్ మినిమం అయితే 25 to 35 మార్క్స్ అనేది మనం సెక్యూర్ చేసుకోగలిగితే గేట్ ఎగ్జామ్లో మనం క్వాలిఫై అనేది అవుతాం. ఎందుకంటే ఇప్పుడు ఒక 100 మంది రాశారనుకోండి గేట్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 100 మెంబర్స్ రాస్తే అందులో ఒక 20 to 25 మాత్రమే క్వాలిఫై అవ్వగలుగుతున్నారు అంటే అర్థం చేసుకోండి గేట్ ఎగ్జామ్ యొక్క టఫ్నెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేసి. నెక్స్ట్ అదే మీరు ఒకవేళ ఎంటెక్ చేయాలి అనుకుంటే, ఎన్ఐటీస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మనకి మినిమం 50 to 60 మార్క్స్ అనేవి ఖచ్చితంగా వచ్చి తీరాలి. అలా కాకుండా మీరు ఎంటెక్ అనేది ఐఐటీస్లో చేయాలి అనుకుంటే మనకి మినిమం 60 to 72 మార్క్స్, ఎలక్ట్రికల్కి అయితే 60 to 72 మార్క్స్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరాలి. మినిమం అయితే 60 to 72 మార్క్స్ వేరీలో ఉంటుంది, ఖచ్చితంగా అయితే వచ్చి తీరాలి. ఎందుకంటే మీరు ఎంటెక్ అనేది ఐఐటీస్లో చేయాలి అనుకుంటే. అలా కాకుండా పిఎస్యూస్లో జాయిన్ ఆల్మోస్ట్ 50 to, నాకు తెలిసినంత వరకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో 50 to 60% వరకు పిఎస్యూస్ ట్రై చేయడానికి మాత్రమే గేట్ ఎగ్జామ్ అనేది రాస్తారు చాలా వరకు. ఎందుకంటే గ్రేడ్ 1 లెవెల్ పోస్ట్ అండ్ సెక్యూర్డ్ జాబ్ అన్ని విధాలుగా మనకి బాగుంటుంది, సొసైటీలో కూడా కొంచెం మంచిగా ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ స్టూడెంట్స్ పిఎస్యూస్కి ట్రై చేయడానికి గేట్ ఎగ్జామ్ని రాస్తారు. సో వాళ్ళు ఏంటి అంటే మినిమం 70 to 72 అబోవ్ మార్క్స్ వస్తే మాత్రమే మనకి సెక్యూర్డ్ ర్యాంక్ వస్తుంది, మనకి ఏదో ఒక పిఎస్యూలో జాబ్ అయితే వస్తుంది అని నమ్మకం ఉంటుంది. సో అందుకే మనం ఇక్కడ మినిమం మార్క్స్ అనేవి వేసుకున్నాం. ఇక్కడ 75 మార్క్స్ అనేది మినిమం మార్క్స్ త్రూ పిఎస్యూస్లోకి వెళ్ళడానికి, లేదంటే మొత్తం
ఈ కేటగిరీలో ఉండాలి అంటే మనం మినిమం 75 మార్క్స్ అయినా సరే తెచ్చుకోగలగాలి. అంటే తెచ్చుకున్నట్లయితే మనం మన యొక్క గోల్ వీటిలో ఏదైనా అవ్వచ్చు, వీటినైతే రీచ్ అవ్వగలుగుతాము. మీరు ఎంటెక్ చేయాలనుకుంటే మినిమం 60-72 మార్క్స్ అయితే ఉండాలి. ఐఐటీస్లో అయితే అండ్ ఐటీస్లో అయితే 50-60 ఉండాలి. సో మినిమం 75 మార్క్స్ అయినా మీరు సెక్యూర్ చేసుకోగలిగితే మాత్రమే మనకి వీటన్నిటిలోని ఉండగలుగుతాం. అందుకే ఇక్కడ మినిమం మార్క్స్ అనేవి నేను 75 అనేది వేశాను. ఇక్కడ చెప్పినంత ఈజీ కాదండి 75 మార్క్స్ తెచ్చుకోవడం అంటే గేట్ ఎగ్జామ్లో. ఇట్స్ వెరీ వెరీ టఫ్. అలా అని చెప్పి నేను ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టట్లేదు. ఏంటి అంటే మన ప్రిపరేషన్ లెవెల్ అనేది ఏ విధంగా ఉంటే మనం 75 మార్క్స్ అనేవి సెక్యూర్ చేసుకోగలుగుతాము అన్న ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ నేను చెప్తున్నాను. సరే, ఇంకా వీడియో ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.